అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే షర్మిల జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు కూడా వచ్చినటువంటి నేతలు కూడా ఇరువురు కూడా ఏదైతే వాగ్వివాదానికి దిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి ప్రధానంగా ఈరోజు కనిపించింది. ఏదైతే డిష్యూమ్కు అంటే ఒక రకంగా వివాదాలకు దారితీసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇద్దరు కూడా కేకలు వేసుకుంటూ అరుచుకున్నటువంటి పరిస్థితి ఆ క్రమంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే షర్మిల జన్మదిన వేడుకల్లో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి కార్యాలయానికి చేరుకుంది. అదే క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఏదైతే షర్మిల పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు కూడా ఆమె అక్కడ చేరుకున్న తరుణంలో ఒక్కసారిగా కూడా నగర అధ్యక్షులు కూడా అక్కడ చేరుకున్నారు. ఏదైతే తనకు సమాచారం ఇవ్వలేదు, సమాచారం ఇవ్వకుండా వేడుకలు ఎలా నిర్వహిస్తారంటూ కూడా ఒక రకంగా నిలదీసిన పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా ఆయన కోపోద్రిక్తుడై ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి అక్కడి నుంచి వెనుదిరగజమైంది. అయితే వెళ్తూ కూడా తాను కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే పార్టీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, రాష్ట్ర స్థాయి నుంచి మెసేజ్లు వస్తుంటాయి, వాటిని నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా స్థాయిలో ఆ జిల్లా అధ్యక్షురాలుగా తనకు బాధ్యత ఉంది. అయితే ఈ క్రమంలో తాను ఎవరిని పిలవాల్సినటువంటి అవసరం లేదు, అందరూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు ఏదైతే షర్మిల పుట్టినరోజు వేడుకలు నిర్వహించేందుకు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా కూడా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కూడా ఆగ్రహావేశాలకు లోనై ఒక రకంగా గట్టిగా కేకలు వేయడంతో కూడా అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్తున్నాను, ఈ విషయంపైన అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను, ఖచ్చితంగా అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. అదేవిధంగా తను అహంభావిగా వ్యవహరిస్తున్నారు, అహంతో వ్యవహరిస్తున్న తీరుపైన కూడా అటు పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు కూడా వివరిస్తాను, అదేవిధంగా అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తానన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు ఏదైతే ఈ వివాదం చిలికి గాలివానగా మారి అటు కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికే చేరుకున్నాయనే చెప్పవచ్చు. ఏదైతే ఈరోజు జరిగినటువంటి ఘటన ఎందుకు ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కొంత గొప్ప బలం పుంజుకుంటున్న పరిస్థితి. ఏదైతే షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అటు జిల్లాలో కొంతమేర బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేసింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నేతల మధ్య కుమ్ములాటలో ఏ స్థాయికి వెళ్తాయన్నటువంటి భావన అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.